మన బలహీనత మనకు అర్థమైనప్పుడే ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థమైంది. చాలామంది మంచోళ్ళు ఉన్నారు. నేనే చండాల పోండి, నేను అందరితో పోల్చుకుంటే ఎవరికంటే కూడా పనికిరాను నేను. ఆయనేమో మరి నన్ను పిలుస్తాడు, నువ్వే కావాలంటాడు. నేను చెడిపోయాను, నేను మంచివాడిగా పనికి మాలినవాడిని నేను. ఏందయ్యా నీ ప్రేమ? ఏమి నచ్చింది నా దగ్గర నీకు? ఎందుకు పనికి వస్తాను నీకు నేను? ఈ పిచ్చోడి కోసం, ఈ పిచ్చిదాని కోసం ప్రాణం పెట్టావేందయ్యా నువ్వు? ప్రాణాలు దారిపోసుకున్నావేమయ్యా, నా కోసం ప్రాణం పోగొట్టుకున్నావేమయ్యా? ఏందయ్యా నీ ప్రేమ? మంచోడి కోసం అంటే అది వేరయ్యా, నాలాంటి వాడి కోసం అంటాయా? నాలాంటి దాని కోసమా? ఏందయ్యా నీ ప్రేమ? ప్రేమ అర్థమైద్ది ఆయన ప్రేమ. నీ లోపం నీకు అర్థమైనప్పుడు కృప అర్థమైద్ది. ఏమంటారు? అవునా కాదా చెప్పండి? ఎంతమంది ఒప్పుకుంటారు? అది వాస్తవం. మన లోపాలు మనం గుర్తుపట్టి, మన బలహీనతలను మనం గుర్తుపట్టి మన దేవుని ముందుకెళ్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, బహుళ ప్రయోజనం ఉంది. ప్రైజ్ ది లార్డ్.